హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఈరోజు జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్నలు మరియు సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సెక్షన్ ఏ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 1. విజయవాడలో నెడుంబ వసతి అనే జైన ఆలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. ఆమె ఎవరి పట్టమహిషి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3, కుబ్జ విష్ణువర్ధనుడు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింద రచనల్లో శ్రీనాథునిచే రచింపబడనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, మదన విలాసబాణం. హరవిలాసం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర ఈ 3 శ్రీనాథునిచే రచింపబడినవి. క్వశ్చన్ నంబర్ 3. ప్రారంభ శాతవాహన రాజుల శాసనాలు కనుగొనబడ్డ ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, ఆంధ్ర. క్వశ్చన్ నంబర్ 4. క్రింద ఇచ్చిన రెడ్డి రాజులను కాలక్రమానుసారంగా అమర్చండి. అనవోతరెడ్డి, అనవేమరెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ సి. అనవోతరెడ్డి 1353 నుంచి 1364, అనవేమరెడ్డి 1364 నుంచి 1386 వరకు, కుమారగిరి రెడ్డి 1386 నుంచి 1402 వరకు, పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు. క్వశ్చన్ నంబర్ 5. మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పును ఎవరు చేశారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, సిపి బ్రౌన్ అనగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. క్వశ్చన్ నంబర్ 6. వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3, రావి నారాయణ రెడ్డి. క్వశ్చన్ నంబర్ 7. ఇది కొంచెం డౌట్గా ఉంది ఫ్రెండ్స్. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం వచ్చేసి హైదరాబాద్ 1901 సంబంధించి 3. బి వచ్చేసి 3 ఉండాలి. అయితే 1 కానీ 3 కానీ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్, దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. క్వశ్చన్ నంబర్ 8. క్రింద ఇచ్చిన రాజులలో జనాశ్రయ బిరుదు కలిగి ఉన్న విష్ణు కుండిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, మాధవ్ వర్మ. క్వశ్చన్ నంబర్ 9. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. బుల్సు సాంబమూర్తి, కాకినాడ, దండు నారాయణరాజు, మట్టపాలెం, కాశీ విశ్వనాథం, వాడరేవు, పట్టాభి సీతారామయ్య, మచిలీపట్నం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నంబర్ 10. శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, ఉదయగిరి. క్వశ్చన్ నంబర్ 11. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. జాబితా 1 రచయితలు, జాబితా 2 రచనలు. పావులూరి మల్లన్న, గణితసార సంగ్రహం, వినుకొండ వల్లభరాయ, క్రీడాభిరామం, ఆర్యదేవ. చిత్తశుద్ధి ప్రకరణ, దిగ్నాగ, ప్రమాణ సముచ్చయ. ఆన్సర్
ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 12. మంచికల్లు మరియు మైదవోలు శాసనాలు ఎవరికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 పల్లవులకు సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 13. గ్రంథాలయ ఉద్యమం గురించి క్రింది ప్రకటనల్లో సరైనవి ఏవి? 1. 1915లో ఆంధ్రదేశ గ్రంథాలయ అసోసియేషన్ గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను తెలుగులో ప్రారంభించారు. ఇది రైట్. క్వశ్చన్ నెంబర్ 2. కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్ర పత్రికను 1908లో ప్రారంభించారు. ఇది కూడా రైట్. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం 1916లో కొవ్వూరులో స్థాపించారు. ఇది రాంగ్. 1901. క్వశ్చన్ 4. 1918లో అయ్యదేవర కాళేశ్వరరావు పశ్చిమ గోదావరిలో బోట్ లైబ్రరీ సర్వీసులను ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. 1, 2, 4 మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్వశ్చన్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 15. తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించుము. మొల్ల రామాయణం కరెక్ట్. తాళ్లపాల తిమ్మక్క సుభద్రా కళ్యాణం రైట్. ఒడుంబ తిరుమలాంబ వరదాంబిక పరిణయం. రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 గంగాదేవి మారిచి పరిణయం. క్వశ్చన్ నెంబర్ 16. జస్టిస్ పార్టీ ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ స్థాపనకు సహాయపడింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 ఆంధ్ర విశ్వవిద్యాలయం. క్వశ్చన్ నెంబర్ 17. క్రింది ప్రకటనల్లో ఏది తప్పు? ఏ. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విశాలాంధ్ర ఉద్యమం కోసం పనిచేశారు మరియు విశాలాంధ్ర వాదాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందే విస్తరింపజేశారు. బి. ఇది రైట్. తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టులు బలమైన పాత్ర పోషించారు. కమ్యూనిస్టులు సమగ్ర భాషా రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించారు. ఆన్సర్ బి అండ్ సి. క్వశ్చన్ నెంబర్ 18. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. శాసనం పాలకులు. శనిగారం శాసనం ప్రోలరాజు. బయ్యారం శాసనం మైలాంబ. హన్మకొండ శాసనం రుద్రదేవ. మోటుపల్లి శాసనం గణపతి దేవ. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 19. మొదటి తెలుగు వార్తాపత్రిక పేరేమి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 కృష్ణా పత్రిక. క్వశ్చన్ నెంబర్ 20. విజయపురి ఇక్ష్వాకులను గురించి క్రింది ప్రకటనల్లో సరికానిది ఏది? 1. పురాణాలు ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని పేర్కొన్నారు. రైట్. విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాల్లో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. విజయపురి ఇక్ష్వాకులకు ఉజ్జయిని శక పశ్చిమ సాత్రప రాజులతో వివాహ సంబంధం ఉంది. వీర పురుషదత్తుని కాలం ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగం. ఇవి రెండు రైట్. ఆప్షన్ నెంబర్ 2 సరికానిది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 21. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి స్థావరం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 యానాం. Thanks friends. Subscribe my channel for more videos.